అందరికీ నమస్కారం అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి పరిచయం అవసరం లేని పేరు. ఒంగోలులో ఆయన వాసు అని పిలుస్తారు. వాసు గారు వాసు గారు వాసు గారు అంటారు. అతని ఒంగోలులో అతని సబ్జెక్ట్ వేరు. ఓకే, ఈరోజు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా అయితే చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎవరో కాదు, వైఎస్ కుటుంబానికి బంధువే ఇతను. చాలా దగ్గర వ్యక్తి. అసలు ఆ సొంత కుటుంబ విషయాల్లో కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలగజేసుకునేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చీ అనుకుని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటారా, అతన్ని గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా వేధించారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. అనూహ్యంగా ఎటువంటి సంబంధాలు లేకపోయినా సరే కొన్ని విషయాల్లో ఇరికించి అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి కామ్గా ఏ పౌరు లేకుండా జిల్లాలో అతన్ని ఇంటర్ఫీర్ కానీయకుండా కూర్చోబెట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్తే ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత అతని మంత్రి పదవికి రాజీనామా చేసి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్తో నడవడం జరిగింది. నడిచిన తర్వాత మళ్ళీ గెలవడం కూడా జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వాళ్ళు ఇంకా ఇప్పటికీ నీ దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు రాజీనామా చేయబోతున్నారు. మనం కనుక ముందుగా చూసినట్లయితే ఉదయభాను జగ్గేపేట ఎక్స్ఎమ్మెల్యే, విడతల రజని చిలకలూరుపేట ఎక్స్ఎమ్మెల్యే, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. వీళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒక రోజు రాజీనామా అయితే చేస్తారు. ప్రస్తుతం బాలినేని గారు అయితే జనసేన వైపు చూస్తున్నారు అని చెప్పి పబ్లిక్లో పెద్ద టాక్ అయితే నడుస్తుంది. రాజకీయాల ప్రకారం ఖచ్చితంగా బాలినేని గారు జనసేన వైపు చూడడమే మంచిది. ఎందుకంటారా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అది కాక బలిజీ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి బాలినేని గారు ఖచ్చితంగా జనసేన వైపు చూసి జనసేనలోకి వెళ్ళడమే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బయట అనుకుంటూ ఉన్నారు.